హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మూలాధార చక్రం నుంచి తెలుసుకుందాము. మూలాధారం గురించి చెప్పాను నేను అప్పుడే. సో దానిలో కంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ నాలెడ్జ్గా ఉంటుంది. ఇది ఒక 3-4 పార్ట్లుగా చేయాలని అనుకున్నాను. ఇది ఫస్ట్ పార్ట్. ఓకే, ఫస్ట్ మనము మన ఆరాని క్లీన్ చేసుకుందామంట. ఒకటి మన పక్కన డస్ట్బిన్ ఉందని అనుకొని మన సహస్రార చక్రం నుంచి క్లీనింగ్ 3 times ప్రతి చోట. మళ్ళీ షోల్డర్స్ నుంచి మోకాల నడుము వరకు, ఇది మోకాలని మన నడుము నుంచి కాళ్ళు అంతా నెగిటివ్ ఎనర్జీ అంతా బయటికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఫుల్ బాడీ నాలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా బయటికి వెళ్ళిపోతున్నది. ఎక్కడ నెగిటివ్ ఎనర్జీ హుక్కు కాలేదు, బ్రేక్ కాలేదు. ఇదంతా తీసుకొని డస్ట్బిన్లో నీట్గా ఒక చోట వేయాలి. నెక్స్ట్ పాజిటివిటీ వచ్చింది నాకంతా. ఇది ఒక 3 times. నెక్స్ట్ ఉదరేఖ అనేది వేసుకోవాలి, అంటే లాక్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఇక్కడి నుంచి ఆజ్ఞాచక్రం నుంచి ఉదరేఖ, లెఫ్ట్ సైడ్ టు రైట్ సైడ్, ఇది 3 times చేయాలి. ఉదరేఖ, నెక్స్ట్ లాక్ చేస్తాం. క్లీనింగు అదంతా అయిపోయింది. ఇప్పుడు లాక్ మనకు వచ్చిందేవి యావన్నా మనకి ఇష్టమైనవి దేవతలవి తీసుకోవచ్చు అనమాట. ఇది 2 hours వరకు లాక్లో ఉంటుంది, తర్వాత ఉండదు. సో ఓం తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. మళ్ళీ మనం ఎక్కువగా ఆలోచిస్తూనే ఉంటాం, ఎప్పుడు నెగిటివ్ థాట్స్. మనము ఎన్నో వేల అన్నీ ఆలోచిస్తూనే ఉంటాం, మన మెదడులో అన్నోటి ఉంటాయి అన్నమాట. సో అవన్నీ క్లీన్ చేసుకోవాలి, ప్రొటెక్షన్ చేసుకోవాలి, లాక్ చేసుకోవాలి. ఇక్కడ డస్ట్బిన్లోకి అంతా నెగిటివ్ అయితే అంతా వచ్చేసింది. అగ్ని కుండానికి నమస్కారం చేసుకుండేది. ఓకే, ఇప్పుడు 2 minutes మనం లాక్ చేసాం కదా. సో మన ఆరా చుట్టూ ఎలా ఉంది అనేది గమనించాలి. ఫస్ట్ కొన్ని రోజులు తెలియకపోవచ్చు, తర్వాత మనం ఫీల్ అవుతామన్నమాట. తర్వాత ఇది చేసుకున్న తర్వాత గురువు గారికి నమస్కారం చేసుకునేది. మనకున్నటువంటి గురువులందరూ నమస్కారం చేసుకున్నారు. అందరికంటే పెద్ద గురువు జగద్గురువు శ్రీకృష్ణుడు. గురువుగారికి నమస్కారం చేసుకున్నారు. శివపార్వతులకు, లక్ష్మీనారాయణులకు, మనకిష్టమైన దేవతకు, కులదేవతకు, గ్రామ దేవతకు అంతా నమస్కారం చేసుకొని ఈ క్లాస్ స్టార్ట్ చేద్దామంట. దీంట్లో ఒక ఫోటో పెడతాను, అది చూడండి. చూసిన తర్వాత దీన్ని అర్థం చేసుకోండి. ఓకే, మూలాధార చక్రము ఇది 4 petals ఉంటుందని మనకి తెలుసు అనమాట. సో అధిపతి అయినటువంటి గణపతి అధిపతి దీనికి. ఇది కోపము, భయము వలన బ్లాక్ అయి ఉంటుందన్నమాట. ఇది రెడ్ కలర్లో ఉంటుంది. ఆయన తన గుంపుల్లో ఉన్నట్టు స్థితిగా ఉంటాడనమాట. పొట్టంతా జ్ఞానం ఉంటుంది ఆయనకి. అందుకే పొట్టు చుట్టూట పామును కూడా వేసుకొని ఉంటారనమాట. ఏదైనా సమస్యలు ఉంటే వాటి నుండి మనము ఎదగాలన్నమాట. అప్పుడు ఇది చక్రము బ్లాక్ అయి ఉంటుంది కాబట్టి కొంచెము మనము గణపతికి పూజ చేసిన తర్వాత గణపతి మంత్రాలు చదువుకున్నా కూడా మనకి కొంచెం దుఃఖము, భయము అనేది పోతాయన్నమాట. ఇది రెడ్ కలర్లో ఉంటుంది. ఇది 4 petals అని చెప్పుకున్నాం కదా. ప్రతి పెట్టెల్లోనూ ఒక్కొక్క పెటల్స్లోనూ కరెక్ట్గా కలర్స్ ఉంటాయన్నమాట. ఇప్పుడు మందారం పువ్వు ఉంది, చూసారు కదా. అది ఆ మందార పువ్వు ఎలా ఉంటుంది, బాగుంటుంది.
కానీ ఒక్కొక్కసారి కొన్ని పెటల్స్లో వైట్గా వచ్చి ఉంటుంది, ఇంకొన్ని పెటల్స్ బాగుంటాయి. ఆ టైప్లో ఉంటాయి అన్నమాట. అన్నీ ఒకే కరెక్ట్గానే ఉండవు కదా. సో అప్పుడు ఏమవుతుందంటే అది చక్రం అనేది ఇన్బ్యాలెన్స్ అవుతుందన్నమాట. అట్లనే మనలో కూడా మన ఋషులు వాళ్ళందరూ మనలో కూడా అట్లాంటి చక్రాలు ఉన్నాయని, అవి పెటల్స్ రూపంలో ఉన్నాయని చెప్తారనమాట. సో మనము మూలాధార చక్రంలో 4 పెటల్స్ ఉన్నాయి కదా. ఒక్కొక్కసారి అన్ని కలర్స్ బాగా ఉండొచ్చు, ఒక్కొక్కసారి ఇన్బ్యాలెన్సింగ్గా ఉండొచ్చు. ఒకటి కలర్ ఎక్కువ ఉంటుంది, ఇంకొకటి తక్కువగా ఉంటుంది, లేకపోతే అంతా ఒకే కలర్ పోయి ఒక చోట చేరిపోతుంది అనమాట. అలా కూడా ఉంటుంది. సో అప్పుడు ఏం చేయాలి అంటే మనము కలర్ థెరపీ చేస్తారు కదా, ఆ కలర్ థెరపీ చేసుకోవాలి అనమాట. అంటే ప్రాణిక్ హీలింగ్లో చేస్తారు దీనిని. లేకపోతే మనం రెడ్ కలర్ ఆ మందార పువ్వును అదే పిక్చర్ తీసుకొని దాన్ని ఇన్వోక్ చేసుకొని దాన్ని చూస్తూ ఉంటే కూడా మనకి బ్యాలెన్సింగ్లోకి వస్తుంది అనమాట. అన్బ్యాలెన్సింగ్ అయినా లేకపోతే కొంచెమే తిరుగుతున్న స్పిన్ అయినా కూడా మనకి ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. సో కరెక్ట్గా ఆ కలర్ అనేది మనకి కరెక్ట్గా ఉండాలి. సో తక్కువైన చోట ఏం చేస్తారంటే కలర్ థెరపీలో మనము వైలెట్ కలర్లో వైట్ కలర్ని మిక్స్ చేసి దాన్ని ఆ కలర్ థెరపీలో అలా దాన్ని ఇన్వోక్ చేస్తారనమాట. ఇప్పుడు మనం ఎనర్జీని ఎలా ఊహించుకొని మనం ధ్యానం చేస్తామో అలానే ఆ కలర్ని ఊహించి వాళ్ళు అక్కడ ఆ కలర్ని పెడతారనమాట. ఇంకా కొన్నిసార్లు ఏమవుతుంది, కలర్ ఎక్కువైనప్పుడు ఓవర్ యాక్టివేషన్లో ఉంటారు అనమాట అందరూ. సో అప్పుడు ఏం చేస్తారంటే దాంట్లోకి వైట్ కలర్ని ప్రవేశపెడతారనమాట. ఆ వైట్ కలర్ ఏం చేస్తుందంటే ఆ కలర్ని తగ్గిస్తుంది అనమాట. ఇప్పుడు కొంతమంది పిల్లలు ఉంటారు, ఎక్కడికైనా బయటికి వెళ్ళాలి అని అనుకుంటే కొంతమంది రెడీ కారు, వాళ్ళకి ఫంక్షన్కి వెళ్ళడం ఇష్టం ఉండదు, ఇలా చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళలో ఏముంటుంది, వాళ్ళలో కలర్ అనేది తక్కువగా ఉంటుంది. ఒక్కసారి అలా చెప్తే సరే, ప్రతిసారి బయటికి వెళ్తున్నప్పుడు రెడీ కావడము, ఇలా నేను రెడీ కాకుండా ఉంటారు చూడు, వాళ్ళలో ఆ కలర్ అనేది తక్కువగా ఉంటుంది. సో మనము ఆ కలర్ థెరపీని మనము వాళ్ళల్లో పెట్టాలన్నమాట. నెక్స్ట్ కొంతమంది పిల్లల కంటే పెద్దవాళ్ళే చాలా బాగా రెడీ అయ్యి ఫస్ట్ వాళ్ళే కలర్ దుస్తులు వేసుకొని విచిత్రంగా ఉంటారు చూడు, వాళ్ళల్లో కలర్ ఎక్కువగా ఉంటుందన్నమాట. ఈ పెటల్స్లో కలర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అప్పుడు ఆ కలర్ని మనము తగ్గించాలన్నమాట. విచిత్రమైన వ్యాంటీ బ్యాగ్స్ వేసుకోవడం ఇలా చేస్తూ ఉంటారు కదా, వాళ్ళ ఏజ్కి తగ్గట్టు నడుచుకుంటే సరే, ఏజ్కు మించినది చేస్తూ ఉంటారు కదా, వాళ్ళల్లో మనము అనుకోవాలన్నమాట. ఇప్పుడు మనం మూలాధార చక్రం గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి ప్రతి ఒక్కటి దీంట్లో వస్తుంది. సో వాళ్ళు ఎక్కువగా యాక్టివ్లో ఉన్నారంటే వాళ్ళ కలర్ ఎక్కువగా ఉందని, తక్కువగా యాక్టివేషన్లో ఉన్నారంటే వాళ్ళలో తక్కువగా ఉన్నది అని అనుకోవాలి. తర్వాత మనకి ఇమ్మీడియట్గా పొద్దున్నుంచి సాయంకాలం లోపల ఒక్కొక్కసారి ఎక్కువ పని చేయవలసి వస్తుంది. పొద్దున్నే మన పని అయిపోయి ఉంటుంది, కానీ సడన్గా గెస్ట్ వస్తారు. సో అప్పుడు మనం ఇమ్మీడియట్గా మనం శక్తి సంపాదించుకోవాలంటే ఏం చేయాలి? సో చెక్క ఉంటుంది కదా, దాల్చిని అంటారు కదా, దాన్ని నోట్లో పెట్టుకొనైనా చేయొచ్చు. లేకపోతే దాన్ని వాటర్లో వేసుకొని కొంచెం వాటర్లో దాన్ని ఉడికించి ఆ నీళ్ళు తాగాలన్నమాట. ఎక్కువ తాగితే కూడా అది హీట్కి ప్రాబ్లం అవుతుంది అనమాట. లేకపోతే ఇంకా ఏం చేయొచ్చు, బ్లాక్ కాఫీ కూడా మనము వేడి చేసుకొని తాగితే కూడా మనకి ఇన్స్టెంట్ అప్పటికప్పుడే శక్తి వచ్చేసి మనము యాక్టివ్గా పని చేయగలుగుతాం అనమాట. లేకపోతే బ్లాక్ కాఫీలోకి దాల్చిని వేసుకొని తాగినా కూడా బాగుంటుంది అనమాట. ఇలా చేస్తే మనకి మూలాధార చక్రం యాక్టివేషన్లోకి వస్తుంది. ఇంకా కొంచెం చెప్పాలంటే కొంతమంది పెళ్ళైనాక ఇష్టంతో ఉండరు అనమాట, మొగుడు పిల్లలు. తను ఏమో టీవీ చూస్తుంటాడు, ఆమెమో రూమ్లో కూర్చొని మొబైల్ చూసుకుంటూ ఉంటారన్నమాట. వీళ్ళకి ఇంట్రెస్టే ఉండదు అనమాట. సో వాళ్ళకి మనము కలర్ యాడ్ చేయాలి. ఇంకా ఏజ్ అయినాక కూడా 60-70లో కూడా కొంతమంది ఇంకా
ఎక్కువగా ఏదో కావాలని విచిత్రంగా ఉంటారు. వాళ్ళలో కలర్ ఎక్కువగా ఉంటుందన్నమాట. సో అదిని మనము డిలీట్ చేసుకోవాలన్నమాట నిదానంగా ఈ కలర్ థెరపీలో. మళ్ళీ ఈ 4 పెటల్స్లో ఉన్నాయి కదా, యా పెటల్లో కలర్ ఎక్కువగా ఉంది, యా పెటల్లో కలర్ తక్కువగా ఉంది అని తెలుసుకోవాలి అంటే దానికి డ్రోజింగ్ అనేది వస్తుందన్నమాట. సో మనం ఇలా తిప్పుతూ ఉంటారనమాట. దాన్ని అలా తిప్పుతున్నప్పుడు 1 2 3 మనం క్వశ్చన్ అడిగితే అది ఆన్సర్ చెప్తుంది. యా దాంట్లో తక్కువగా ఉంది, దేంట్లో ఎక్కువగా ఉంది అనేసి అన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మనకి ఆ కలర్ థెరపీని, ప్రాణిక్ హీలింగ్ వాళ్ళు కలర్ థెరపీని మనకి చేస్తారనమాట. సో మనము ఇది ఎందుకు చేయాలని అంటే వాళ్ళలో ఎక్కువ యాక్టివేషన్లో ఉంటే వాళ్ళకి విపరీతమైన నాలెడ్జి వచ్చి అది చేయాలి ఇది చేయాలి అనేది అనిపిస్తుంది. ఇప్పుడు దొంగతనం చేయాలనిపిస్తుంది వాడికి, అది ఎక్కడున్నది అనేది తెలియదు అనమాట. వాడి సోల్ నుంచి వచ్చింది, యాన్సిస్టర్స్ నుంచి వచ్చింది అనేది కూడా వాడికి తెలియదు అనమాట. సో వాడిని మనం జల్లి సెర్చ్ చేయాలి. కొంతమంది ఒకరిని చంపుతుంటారు, ఒకరిని చంపుతామని బెదిరిస్తుంటారు. అట్లాంటి వాళ్ళు ఏం చేస్తాం మనం? సో వాళ్ళలో కలర్ ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఫస్ట్ వాళ్ళని మనము డీల్ చేసుకోవాలి, వాళ్ళని క్లీన్ చేయాలి. అలాంటి వాళ్ళు ఉంటే మనకి ఇంకా 40 మంది అట్లాంటి వాళ్ళు తయారవుతారనమాట. మామూలు జనాలు మామూలుగా ఉండేవాళ్ళు తక్కువనే ఎక్కువ ఇంట్లో ఉండే 2-3 రోజులకి సరిపోతారు. కానీ ఇట్లాంటి వాళ్ళలో ఈ థెరపీని మనం ఖచ్చితంగా చేయాల్సిందే. అప్పుడే మన సరౌండింగ్స్ అన్నీ బాగా ఉంటాయన్నమాట. తర్వాత ఈ పెటల్స్లో మనము ఇంకా ఏం చూడొచ్చు అని అంటే ఒక్కొక్క పెటల్లో కూడా ఒక్కొక్క దేవత కూడా అధిష్టానమై ఉంటుందన్నమాట. దానికి కూడా ఒక మంత్రాలు ఉంటాయి. సో అది ఇంకా పెద్ద టాపిక్ అవుతుంది, ఇంకా అక్కడి వరకు వెళ్ళలేదు. ఈ పెటల్స్ని మనం ఒక్కొక్క పెటల్స్ని చూస్తూ అదిని డ్రౌజరింగ్గా చూస్తూ మనము దాన్ని క్లీన్ చేయాలి. తర్వాత ఇంకా ప్రాణిక్ హీలింగు, ఇంకా రేకీలో ఏం చేస్తారంటే పెద్ద వాళ్ళు, సో వాళ్ళు హీలింగ్ చేసేటప్పుడు దాన్ని ఒక హోల్ చేసి లోపలికి చేపెట్టి సెలెటిన్ అనేవి స్టోన్స్ వస్తాయన్నమాట. ఆ స్టోన్స్ నుంచి లోపల ఉండే అదంతా నెగిటివిటీని అంతా తీసేసేసి వాళ్ళు అక్కడంతా క్లీన్ చేసేస్తారనమాట. క్లీన్ చేసి మంచి ఎనర్జీసు, కలర్సు ఇలా పెడుతూ ఉంటారనమాట. లోపల పెట్టినాక మళ్ళీ దానికి హీలింగ్ చేస్తారనమాట. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, చాలామంది చేస్తారు. అంత హై లెవెల్లో వాళ్ళ యొక్క ఎనర్జీలు ఉంటాయన్నమాట మనకి. అట్లాంటి వాళ్ళతో మనము ఎవరికన్నా కావాలనిపిస్తే కూడా చేయించచ్చు అనమాట. అప్పుడు వాళ్ళు కంట్రోల్లోకి వస్తారు, వాళ్ళు ఆనందంగా ఉంటారనమాట. అలా చేస్తూ ఉండాలి. లేకపోతే డైలీ ఒకటి మూలాధార చక్రానికి సంబంధించినది ఒక ఫిగర్ వేసుకొని దాన్ని చూస్తూ ఉంటే కూడా రెడ్ కలర్లో వస్తుంది కదా. ఇంకా రామబాణం 100 వరహాల పూలు అంటారు కదా, దాంట్లో కూడా ఆ కలర్ అనేది ఉంటుందన్నమాట. ఆ కలర్ ఫోటోనైనా మనము ఇమాజిన్ చేసుకోవడము, లేకపోతే రూమ్లో వేసుకోవడము, అవన్నీ వస్తుంటాయి. ఇంకా మనం ఎక్కువగా అట్రాక్ట్ చేసుకోవచ్చు. మనకు కావలసినటువంటి ఇల్లు ఆటోమేటిక్గా ఏకదంగా మనము అట్రాక్షన్ చేసుకోవచ్చు అనమాట. ఇల్లు కావాలన్నా, మనకి డబ్బు కావాలన్నా, కారు కావాలన్నా, ఇట్లాంటివన్నీ ఈ మూలాధార చక్రం నుంచే వస్తాయి. సో మనము ఆ కలర్ థెరపీని మనం ఇమాజిన్ చేసుకొని మెడిటేషన్ చేయడము, లేకపోతే అట్లాంటి బట్టలను వేసుకోవడము. ఇంకా ఒకటి ఇంట్రెస్టింగ్ పాయింట్, మనం అండర్ గార్మెంట్స్ కూడా రెడ్ కలర్ వేసుకుంటే కూడా మనకి బాగా యాక్టివేషన్లోకి వస్తుంది. ఇంకా యాపిల్ ఇట్లాంటివి రెడ్ కలర్, క్యారెట్ ఇలాంటివి రెడ్ కలర్వి తింటూ కూడా మనకి మూలాధార చక్రం యాక్టివేషన్లో వస్తుందన్నమాట. సో ఇలాంటి పనులు చేస్తున్నప్పుడు మనకి ఆ 4 పెటల్స్లో కొంచెం ఎక్కువైనా తక్కువైనా మనం బ్యాలెన్సింగ్ చేసుకోగలుగుతాము. అప్పుడు మనము స్టడీగా ఉండగలుగుతామన్నమాట. మనకి ఎంత వర్క్ వచ్చినా ఏమి వచ్చినా కూడా బాగుంటుంది. తర్వాత ఈ మూలాధార చక్రంలో కింద
అతల సుతల తలాతల రసాతల లోకాలు అనేవి 7 లోకాస్ ఉన్నాయన్నమాట. అక్కడి నుంచి కూడా మనకి అటాచ్ అయి ఉంటుంది. అంటే అది మన ఫిజికల్గా కాదు, ఆస్ట్రల్గా వాళ్ళంతా మనకి అటాచ్ అయ్యి ఉంటారనమాట. ఇప్పుడు మనం ఎంత తిన్నా కూడా మనకి ఒక్కొక్కసారి మనకి మినరల్స్ కానీ ప్రోటీన్స్ విటమిన్స్ ఏమి చిక్కు. ఎందుకంటే మనం అక్కడ వాళ్ళకి ప్రామిస్ చేసి ఉంటాము, లేకపోతే వాళ్ళకి ఏమేమో ఇచ్చి ఉంటాము. అవన్నీ మనం తీర్చుకోకున్నటువంటి బాడీ వేకేట్ చేసేసి ఉంటాం కదా. సో వాళ్ళందరూ మన శరీరంలో ఆక్యుపై చేసుకొని మనలో ఉన్న శక్తిని అంతా తీసేసుకుంటారనమాట. సో మనం అందుకే దాన్ని కార్డ్ కటింగ్ చేస్తామన్నమాట. సో నా వీడియోస్ ఫాలో అవుతూ ఉంటే మీకు అవన్నీ తెలుస్తూ ఉంటాయి అన్నమాట. ఇది నాలెడ్జీ, మెడిటేషన్ కోసమే కాదు, ఇది నాలెడ్జీ అనమాట. మన సోల్కి మంచి నాలెడ్జీ వస్తుంది. ఓకే, ఇలా వీళ్ళని కార్డ్స్ కటింగ్స్ ద్వారా చేసుకుంటే మనకి మన మినరల్స్ కానీ మన విటమిన్స్ ఏదైనా కానీ డబ్బులు కూడా అంత ఎక్కువ ఖర్చు అయిపోతుంటాయి కదా. అంతా ఎట్లా తెలియకున్నా మనకే ఖర్చు అయిపోయేస్తుంటుంది అనమాట. సో దానికి కూడా ఇది బాగా ఉపయోగిస్తుంది కార్డ్ కటింగ్ చేయాలన్నమాట. సో ఈ 4 పెటల్స్ని మనము మందారం పువ్వులతో కానీ, తర్వాత ఆ కలర్తో కానీ, రామబాణపు అదే 100 ఫ్లవర్స్ అని చెప్పాను కదా, ఆ కలర్తో కరెక్ట్ రెడ్ కలర్ ఎలా ఉందో ఆ కలర్ను మనం ఇమాజిన్ చేసుకుంటే మనకు మంచి బ్యాలెన్సింగ్లోకి వచ్చేస్తుంది మూలాధార చక్రం. ఇంకా ఎక్కువగా మనము దుఃఖపడుతూ ఉంటాం. మనకి అన్నీ ఉంటాయి కానీ అనుభవించటానికి అన్నీ ఉన్నాయని చెప్తుంటారు కొంతమంది. నేను అది అనుభవించలేనే, ఇది అనుభవించలేని, ఏదో ఒక లోటు అనమాట. సో వాళ్ళకి కొంచెం కలర్ యాడ్ చేయాలన్నమాట. ఈ కలర్ యాడ్ చేయాలి ఎక్కువగా. ఇంకా ఏం చెప్పుకోవచ్చు, మనకి కాళ్ళకు సంబంధించి కింద భాగాలలో ఏ ప్రాబ్లం ఉన్నా అదంతా మూలాధార. ఫిషెస్, పైల్స్, తర్వాత మోకాలు నొప్పుల, యాంకల్ పైన కింద ఏది ప్రాబ్లం ఉన్నా మనకి మూలాధార చక్రం యాక్టివేషన్లో లేదని అర్థం చేసేసుకోవాలి. సో మనం మూలాధార చక్రాన్ని యాక్టివేషన్ చేసుకోవడానికి రెడ్ కలర్ ఫుడ్, కొంచెం రెడ్ కలర్ దుస్తులు కూడా వేసుకోవచ్చు. కర్టన్స్, బెడ్షీట్స్, లేకపోతే పర్సులో కట్ చేసుకొని పేపర్స్ కూడా పెట్టుకోవచ్చు. సంథింగ్ మనం రెడ్ కలర్ని చూస్తూ ఉంటే కూడా మనకి యాక్టివేషన్లోకి వస్తుంది అన్నమాట. ఇంకా ఏం చెప్పచ్చు, ఇది బీజాక్షరం లమ్ అనేది మనము చార్ట్ చేసినా కూడా మనకి మూలాధార చక్రం యాక్టివేషన్లోకి వస్తుంది అనమాట. ఈ కింద 5 చక్రాలు ఉంటాయి కదా, ఇవన్నీ పంచభూతాలకు సంబంధించినది. లమ్ ఇది నెక్స్ట్ వచ్చేసి ఇది భూతత్వం అనమాట, భూమికి సంబంధించింది. మనం భూమి నుంచి వచ్చే పదార్థాలు కూడా సడన్గా తింటాం కదా. తిన్నప్పుడు ఏమవుతుందంటే భూతత్వంలో మనకు కూడా బాగా మనకి ఇది వస్తుంది, ఎనర్జీలు వస్తాయి. తర్వాత ఏమి అంటే ఇది భూతత్వానికి సంబంధించింది కాబట్టి ఈ భూతత్వం అంటే ఇది ఫింగర్. సో దీన్ని మనము చూపుడు వేలు, మనము రింగ్ ఫింగర్ అంటాం కదా దాన్ని. ఇది అగ్నితత్వము, ఇది భూతత్వం అనమాట. ఇవి రెండింటినీ కలిపి మనం బ్యాలెన్సింగ్ చేస్తున్నాం. మనము ఎక్కువైందని తక్కువైందని మనం అది చేయట్లేదు. సో ఓన్లీ బ్యాలెన్సింగ్కి ఈ ముద్రను 15 మినిట్స్ వేసుకున్నా కూడా డైలీ అది బ్యాలెన్సింగ్లోకి వస్తుంది అనమాట. ఈ బీజమంతరాన్ని ఇలా 2 చేతులకు పెట్టుకొని లమ్ 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 అని లమ్ 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 అంటారు. యాక్చువల్గా అది అలా అన్నా చేయొచ్చు, లేకపోతే లమ్ లమ్ అని కూడా చేయొచ్చు అనమాట. ఈ కలర్స్ని మనము ఎక్కువ చేసుకోవడం తక్కువ చేసుకోవడం కూడా మనం చేస్తే అప్పుడు బాగుంటుంది. ఇప్పుడు ఎక్కువగా ఈ లమ్ లమ్ అని చేస్తుంటే మనకి బ్యాలెన్సింగ్ వచ్చేస్తుంది అనమాట, ఎక్కువ కాదు తక్కువ కాదు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా భయాలు కూడా ఉంటాయి కదా, ఆ భయాలు పోవడానికి కూడా ఈ మూలాధార చక్రం యాక్టివేషన్లో కాదు. అందుకే మనకి ఇమ్మీడియట్గా మనము కొంచెం ఒకరోజు బ్లాక్ కాఫీ, ఒకరోజు దాల్చిని, ఇవి 2 ఆల్టర్నేటివ్ డేస్ తాగుతూ ఉంటే కూడా మనకి మూలాధార చక్రం యాక్టివేషన్లోకి వస్తుంటుంది. కొంచెం రెడ్ కలర్ డ్రెస్సెస్ వేసుకున్నా కూడా అలా కొన్ని రోజులు చేస్తే యాక్టివేషన్లోకి వచ్చేస్తుంది అనమాట. సో ఇదంతా మూలాధార చక్రంలో ఉన్న కొంచెం. ఇంకా నెక్స్ట్ క్లాస్లో ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఓకే, అందరూ ఫాలో కాండి, లైక్ చేయండి, షేర్ చేయండి.
ఓకే, ఇది అందరికీ అందించాలనేదే నా ఉద్దేశము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.